హాయ్ అమ్మ, వెల్కమ్ అందరికీ. లాస్ట్ వీడియోలో మనం లైఫ్ ప్రాసెస్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ని చూసాం. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అయిన న్యూట్రిషన్ గురించి చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో న్యూట్రిషన్ డెఫినిషన్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, అలానే ఆటోట్రాఫిక్ అండ్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఒకసారి వీడియో పాస్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న 5.2ని 5.2.1ని ఇంట్రొడక్షన్ని, అలానే 5.2.2లో ఉన్న హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ యొక్క ఈ పారాగ్రాఫ్ని ఒక్కసారి క్షుణ్ణంగా చదవండి. చదివిన తర్వాత వీటిపైన వచ్చే క్వశ్చన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి దీనిలో ఏం చెప్తారో ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ని చదివేసుకున్నామా, ఇలా వీడియో పాస్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్న 3 పారాగ్రాఫ్లు చదివేసి తర్వాత మళ్ళీ లెసన్ వినడం మొదలుపెట్టండి. మనము నడిచిన, సైకిల్ తొక్కినా మనకు ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఏం పని చేయకుండా కూర్చున్నా కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కరెక్ట్గా పనిచేయడానికి ఎనర్జీ తప్పకుండా కావాలి. బాడీ గ్రోత్కి ప్రోటీన్స్ తయారవడానికి మనం తినే ఫుడ్డే మెయిన్ సోర్స్. లివింగ్ థింగ్స్ వాటికి కావాల్సిన ఫుడ్ని 2 పద్ధతుల్లో పొందుతాయి. ఒకటి ఆటోట్రాఫిజం, ఇంకొకటి హెటరోట్రాఫిజం. ఆటోట్రాఫిజం అంటే గ్రీన్ ప్లాంట్స్ మరియు కొన్ని బ్యాక్టీరియా కార్బన్ డయాక్సైడ్, వాటర్ లాంటి సింపుల్ ఇనార్గానిక్ సోర్సెస్ని యూజ్ చేసుకుని వాటి యొక్క ఫుడ్ని తయారు చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ప్లాంట్స్ని చూసినట్టయితే అవి ఏం చేస్తున్నాయి, కార్బన్ డయాక్సైడ్ని, వాటర్ని తీసుకుని క్లోరోఫిల్ అండ్ సన్లైట్ ప్రజెన్స్లో గ్లూకోజ్ని ప్రిపేర్ చేసుకున్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టార్చ్ని ప్రిపేర్ చేసుకున్నాయి. ఈ స్టార్చ్ అనేది కాంప్లెక్స్ ఫామ్. ఇక్కడ ఏమైంది, సింపుల్ ఒక సింగిల్ కార్బన్, CO2లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా, ఒకే ఒక కార్బన్ ఉంది. స్టార్చ్లో చూసుకునేసరికి 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది. అంటే సింపుల్ ఇనార్గానిక్ అంటేనేమో లైఫ్ లేనివి, బయట మనకి ఎలిమెంటల్ ఫామ్ అండ్ కాంపౌండ్ ఫామ్స్లో దొరికేవి. CO2 ఎక్కడ ఉంటుంది, ఎయిర్లోనే దొరుకుతుంది డైరెక్ట్గా. ఈ CO2ని తీసుకుంటుంది సింపుల్ ఫామ్లో ఉన్నది, అలానే వాటర్ ఇనార్గానిక్ ఫామ్, ఈ రెండు కూడా తీసుకుని ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అయిన వీటిని తీసుకుని సన్లైట్ క్లోరోఫిల్ ప్రజెన్స్లో కాంప్లెక్స్ ఫామ్ అయిన గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. అర్థమవుతుందమ్మా? సో ఇది ఒక ఫార్మ్ ఆఫ్ న్యూట్రిషన్. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్లో వాటి ఫుడ్ని ఏం చేస్తున్నాయి, ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటున్నాయి, వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటున్నాయి. మరి హెటరోట్రాఫిజం అంటే యానిమల్స్ మరియు ఫంగై కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని తిని వాటిని వాటి బాడీలోకి తీసుకున్న తర్వాత వాటిని డైజెస్ట్ చేసుకుని దాన్ని సింపుల్ సబ్స్టెన్సెస్గా మార్చుకుని అప్పుడు దాన్ని వాటి బాడీలోకి ఎంగల్ఫ్ చేసుకుంటాయి, అలా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే అమ్మా, ఇవి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేవి ఇప్పుడు మనం చూసాం కదా, ఇందాక స్టార్చ్ ఉంది, స్టార్చ్లో ఎన్ని ఉన్నాయి, C6H12O6. ఇప్పుడు ఈ ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. ఈ ఫుడ్ని తీసుకుంటే మన బాడీ ఇలా డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతుందా, ఎలా ఉంటుంది, ఇది స్టార్చ్ ఫామ్లో, ఇది ఇలా చైన్ ఫామ్లో ఉంటుంది. ఇలా గ్లూకోజ్ యూనిట్స్ అనేవి గ్యాలక్టోజ్, గ్లూకోజ్ యూనిట్స్ అట్లా అన్ని ఫామ్ అయ్యి కాంప్లెక్స్ స్ట్రక్చర్లో ఉంటుంది ఈ స్టార్చ్. ఇది మన ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ దీన్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోలేదు. దీన్నే మనం కార్బోహైడ్రేట్స్ అంటాం కదా. ఈ కార్బోహైడ్రేట్స్ని డైరెక్ట్గా కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. ఏమవుతాయి, ఇవి డిఫరెంట్ మన యొక్క డైజెస్ట్ సిస్టంలో ఒక్కొక్క పార్ట్ దగ్గర వీటి మీద డిఫరెంట్ ఎంజైమ్స్ యాక్ట్ చేసి వాటిని సింపుల్ ఫామ్లోకి మార్చేసి మళ్ళీ సింగిల్ కార్బన్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేసేసి మన బాడీలోకి అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మార్చేస్తాయి. ఈ ప్రాసెస్ అన్నీ కూడా మన బాడీలో జరుగుతూ ఉంటాయి. ఇవి జరగడానికి ఇక్కడ ముఖ్యంగా ఎంజైమ్స్ అంటున్నాం కదా, దే ఆర్ నథింగ్ బట్ ద కెటలిస్ట్లు. మనకి ఎట్లా అయితే మనకి కెమిస్ట్రీలో చూస్తుంటాం కదా, కొన్ని రియాక్షన్స్ బాగా ఫాస్ట్గా జరగాలంటే కొన్ని కెటలిస్ట్ని యాడ్ చేస్తారు. అవి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి కానీ వాటిని అవి మాత్రం చేంజ్ చేసుకోవు. జస్ట్ రియాక్షన్ ఫాస్ట్గా అవడానికి మాత్రమే అవి హెల్ప్ చేస్తాయి. ఇలాంటి వాటిని
అక్కడ మనం కెమిస్ట్రీలోనేమో కెటలిస్ట్లు అంటాము. మనకి వచ్చేసరికి బయాలజీ టర్మ్స్లోకి వచ్చేసరికి ఎంజైమ్స్ అంటాం లేదా బయో కెటలిస్ట్లు. ఈ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్లో మనం అనుకున్నట్టుగానే ఈ హెట్రో ఎలా సర్వైవ్ అవుతున్నాయి, మనము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అవుతున్నాం. Every organism adapts its eating habits based on their surroundings and the type of food available. మనము ఇప్పుడు కనుక మనం డీర్ని చూసామనుకోండి, డీర్ ఏం చేస్తుంది, దేన్ని తింటుంది, గ్రాస్ని కదా తినేది. గ్రాస్ ఏమవుతుంది, స్టేషనరీగా ఉంటుందా మొబైల్గా ఉంటుందా, స్టేషనరీ కదా. ఈ గ్రాస్ని డైరెక్ట్గా అది వెళ్ళి చక్కగా నుంచొని ప్రశాంతంగా తినేస్తుంది. కానీ డీర్ వచ్చేసరికి ఒకవేళ లైన్ కనుక డీర్ని తినాలనుకుంటే ఏమవుతుంది, అది మొబైల్గా ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది డీర్. అలాంటప్పుడు కవ్ ఏం చేస్తుంది, ఒకలాంటి ఆపరేటర్స్ని వాడితే లైన్ ఒకలాంటి స్ట్రాటజీస్ని వాడి ఆ డీర్ని పట్టుకుని దాని ఫుడ్ని అది గ్యాదర్ చేసుకుంటుంది. సో వాటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి కూడా అవి ఎలా అవైలబిలిటీని బట్టి కూడా అవి తీసుకునే విధానంలో మార్పు ఉంటుంది. ఇలానే కాకుండా అవి ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసుకునే పద్ధతిలో కూడా మనము 3 రకాలుగా చూడొచ్చు. ఒకవేళ ఫుడ్ కనుక అవుట్ సైడ్ ద బాడీనే బ్రేక్ డౌన్ చేసుకుని ఈ కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న ఫుడ్ని మన బాడీ బయట, ఇప్పుడు ఫంగస్ ఉందనుకోండి, దీని యొక్క రైజాయిడ్స్ తోటి బయటే కనుక డైజెస్ట్ చేసేసుకుంది అనుకోమ్మా, చూడండి ఇక్కడ మనము చూస్తున్నాం కదా, ఈ బ్రెడ్ మీద ఏం చేస్తుంది, ఇక్కడ ఫంగస్ ఉంది చూసారా, ఈ ఫంగస్ ఏం చేస్తుంది, ఈ స్పోర్స్ మీద ఈ రైజాయిడ్స్ అంటాం, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, వీటిని రైజాయిడ్స్ అంటాం. ఈ రైజాయిడ్స్ తోటి అక్కడ ఫుడ్ని ఇక్కడి నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి ఇక్కడంతా ఫుడ్ని డైజెస్ట్ చేసుకుని ఈ రైజాయిడ్స్ ద్వారా ఫుడ్ని, దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే డైజెషన్ ఎక్కడ జరిగింది, ఆటోమేటిక్గా డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫంగస్ జరిగింది. ఓకేనా, ఎక్కడ జరిగింది, అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫంగస్ జరిగింది. కానీ హ్యూమన్ బీయింగ్స్లో ఏమవుతుంది, ఫుడ్ని మనం తీసుకుని ఆ ఫుడ్ని లోపలికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పొజిషన్లో, ఇక్కడ మన మౌత్లో కొంత డైజెషన్ జరుగుతుంది, స్టమక్లో కొంత జరుగుతుంది, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో కొంత జరుగుతుంది, లార్జ్ ఇంటెస్టైన్లో మిగిలింది జరిగి చివరికి వేస్ట్ని ఎలిమినేట్ చేస్తాం. అంటే ఇక్కడేమో ఫుడ్ అవుట్ సైడ్ ద బాడీ, ఇక్కడ ఫుడ్ ఎక్కడైంది, అవుట్ సైడ్ ద బాడీ జరిగితే డైజెషన్, ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర వచ్చేసరికి ఎక్కడ జరుగుతుంది, ఇన్సైడ్ అవర్ బాడీ జరిగింది. సో ఈ రెండు ప్రకారంగా ఇక్కడ మనకి చూడండి, అవుట్ సైడ్ ద బాడీ అండ్ ఇన్సైడ్ దేర్ బాడీ. అవుట్ సైడ్ ద బాడీస్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఫంగై అండ్ బ్రెడ్ అండ్ మౌల్స్. ఇన్సైడ్ ద బాడీకి యానిమల్స్, అమీబా, ఇవన్నీ కూడా మనకి ఇన్సైడ్ ద బాడీ కిందకు వస్తాయి. ఇక్కడ ఏం చేసాం మనము, ప్రతి ఆర్గానిజంని కిల్ చేసి తినేస్తున్నాం. అలా కాకుండా వితౌట్ కిల్లింగ్ కూడా వాటి మీద జీవిస్తూ వాటిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూడా కొన్ని జీవులు బతుకుతున్నాయి. దాన్ని మనం పారాసైటిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఓకేనా, దీనిలో ఏం చేస్తున్నాయి, కస్క్యూటా ఉందనుకోండి, కస్క్యూటా అంటే ఎట్లుంటుంది, ఇలా ఒక ట్రీ ఉంటే దాని చుట్టూన్న ఇలా తీగలాగా చుట్టేసుకుని దీనిలో నుంచి రైజాయిడ్స్ లోపలికి పంపించి ఇక్కడ వీటి యొక్క జైలం ఫ్లోయంలోంచి న్యూట్రియంట్స్ డైరెక్ట్గా అదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలానే లైస్ ఉంటుంది, టిక్స్ ఉంటాయి, మన పేలు కానీ లీచెస్ కానీ ఏం చేస్తాయి, మన బ్లడ్ని డైరెక్ట్గా సక్ చేసుకుని తాగేస్తాయి. టేప్ వామ్ ఏమో మన యొక్క స్టమక్, ఇన్సైడ్ ద స్టమక్ ఉండి మన స్టమక్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అది బతుకుతుంది. వీటిని మనం వేరే ఆర్గానిజం మీద వాటిని చంపకుండా వాటి మీద ఉంటూ వాటి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుంటూ బతకడాన్ని పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాం. సో ఇది మనకి టెక్స్చువల్గా ఉన్న మ్యాటర్ అమ్మా. ఈ టెక్స్చువల్గా ఉన్న మ్యాటర్ని మనకి క్వశ్చన్ ఫామ్లో ఎలా అడుగుతారంటే, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ న్యూట్రిషన్ ఫార్మ్స్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అని అడుగుతారు. అప్పుడు మనము ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. సో ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ న్యూట్రిషన్ యొక్క డెఫినిషన్ని ఇవ్వాలి. The intake of food into the body of the organism is called nutrition. ఒకసారి మీరు అనుకున్నామా, the intake of food into the body of an organism is called nutrition. The form of nutrition differs depending on
the type and availability of food, the mechanism involved in obtaining food, or the nutritive apparatus used by the organism. ఇది మనం నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో ఈ రెండు టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ చూసాం కదా, ఇవాళ ఎన్ని రకాలని చెప్తున్నాం? దెర్ ఆర్ 2 types ఆఫ్ న్యూట్రిషన్ అన్నాం. ఏంటివి? ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ ఒకటి, ఇంకొకటి హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్. మరి ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటున్నాయి. వేటి నుంచి చేసుకుంటున్నాయి? సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి చేసుకుంటున్నాయి. ఆర్గానిజమ్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడే మనం ఎగ్జాంపుల్ ఏం చదువుకున్నాం? ఇక్కడే అనుకున్నాం కదా, CO2 అండ్ H2O వీటిని తీసుకుని ఏం చేస్తుంది ప్లాంట్? క్లోరోఫిల్, అలానే సన్లైట్ ప్రజెన్స్లో C6H12O6 ఏం చేస్తుంది? స్టార్చ్ని ప్రిపేర్ చేసుకున్నాయి, కాంప్లెక్స్ ఫామ్ని ప్రిపేర్ చేసేసుకున్నాయి. నెక్స్ట్ గ్రీన్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా లైక్ ఆల్గే. నెక్స్ట్ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్. Heterotrophic nutrition is a type of nutrition in which organisms cannot synthesize their own food. ఇక్కడ వాటి ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. ఏం చేస్తాయి అవి? దే డిపెండ్ ఆన్ ద అదర్ ఆర్గానిజమ్స్. వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ వచ్చి అమీబా, లీచ్, హ్యూమన్స్. ఓకే, మళ్ళీ దేర్ ఆర్ 3 more different types. మనం నిందా చదువుకున్నాం కదా, ఇక్కడేమో ఫుడ్ లోపలికి హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఫుడ్ని మనం లోపలికి తీసుకున్న తర్వాత డైజెషన్ జరుగుతుంది. ఇన్సైడ్ ద బాడీ అనుకున్నాం కదా, దాని పేరే హోలోజాయిక్ న్యూట్రిషన్. డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఇన్సైడ్ అవర్ బాడీ జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి హ్యూమన్స్, అమీబా. హ్యూమన్స్ది మనం చదువుతాం, అమీబాలో ఎలా డైజెషన్ అవుతుందో కూడా నెక్స్ట్ సపరేట్ క్వశ్చన్లో మనం చదువుకుంటాం. నెక్స్ట్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. దీనిలో ఏం చేస్తుంది? ఈ ఆర్గానిజం ఫంగై అనేది డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీదే బతుకుతుంది. కానీ ఇక్కడ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? అవుట్ సైడ్ ద బాడీ జరుగుతుంది. ఇది కూడా మెన్షన్ చేస్తామా మనకి ఇంకా మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఈ లైన్ కూడా వీలైతే యాడ్ చేసుకోండి. ఎక్కడ జరుగుతుంది? అవుట్ సైడ్ ద బాడీ. ఏవైతే రైజాయిడ్స్ ఉన్నాయో వీటిని మనం స్పోరాంజియోపోర్స్ అంటాము. ఇక్కడ మనకి రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇవి రైజాయిడ్స్. ఇక్కడ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి అక్కడ ఏం చేస్తుంది? ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దీన్నే మనం ఏమంటున్నాం? సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటున్నాం. ఆర్గానిజమ్స్ ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫంగై. నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఇస్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ లివింగ్ ఆర్గానిజం మీద పైన కానీ లోపల కానీ జీవిస్తూ వాటి న్యూట్రియంట్స్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ ఆర్గానిజంని చంపడం అనేది జరగదు, జస్ట్ దాని మీద లీవ్ చేస్తూ దానిలో నుంచి న్యూట్రియంట్స్ని అది సక్ చేసేసుకుని దాని యొక్క న్యూట్రియంట్స్ని పొందుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కస్క్యూటా ఏమో ప్లాంట్ కింగ్డమ్ నుంచి మనకి ఎగ్జాంపుల్ అయితే, టేప్ వామ్ వచ్చేసరికి యానిమల్ నుంచి మనకి ఎగ్జాంపుల్. ఓకే అమ్మా, ఒక్కసారి బ్రీఫ్గా చూసుకోండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ యూ అబ్జర్వ్డ్ ఇన్ అవర్ చాప్టర్ అని, అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అని అడుగుతారు. సో ఫస్ట్ న్యూట్రిషన్ డెఫినేషన్ రాసి వాటి యొక్క టైప్స్ రాసి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.